ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. I, the soul, always be at my Father's remembrance, connecting my intellect close to my Father. Such a network, without any connectivity issues, I always try to imbibe the powerful vibrations from my Father. This is such a beautiful connection where I receive utmost power and connectivity with my Father. I always try to maintain this connection uninterrupted so that I become peaceful and powerful. Right now, I listen to this Father's Murli, a beautiful knowledge by staying with the Father's remembrance, with a close connectivity with my Father. Om Shanti. Shanti. Murli date 12/8/2026. आज का हेडिंग, मीठे बच्चे, याद में रहने से अच्छी दशा बैठती है. अभी तुम्हारे पर बृहस्पति की दशा है, इसलिए तुम्हारी చడతీ కళ है. సో బాబా ఏం చెప్తున్నారు? ఈ రోజు మురళి అంతా భగవంతుడి స్మృతి అనే దాని మీద ఫోకస్ చేశారు. భగవంతుడి స్మృతి మన దశను చాలా మంచి దశలోకి తీసుకెళ్తుంది. రాహు దశ, బృహస్పతి దశ అంటాం కదా. సో భగవంతుడి స్మృతి మన పైన బృహస్పతి దశ, మంచి దశలోకి తీసుకెళ్తుంది. ఇది పరమాత్మను స్మృతి చేయడంలో ఉండే మ్యాజిక్. మరి నేను ఆత్మ ఎంతటి స్మృతిని చేస్తున్నానో నా ప్రియమైన తండ్రిని రోజంతటిలో చెక్ చేసుకోవాలి. यदि योग पर पूरा अटेंशन नहीं है तो उसका रिजल्ट क्या होगा? निरंतर याद में रहने से रखने की युक्तियां क्या है? अगर योग पर पूरा अटेंशन नहीं है तो चलते फिरते माया की प्रवेशता हो जाती है, गिर पड़ता है. देह अभिमानी बन अनेकों को अनेक भूल करते ही रहता है. माया उल्टा कर्म कराती रहती है, पतित बन पड़ता है. निरंतर याद में रहने का मुख में मुलहरा डाल देना है. क्रोध नहीं करो, देह सहित सब कुछ भूल मैं आत्मा परमात्मा का बच्चा हूं, यही अभ्यास करो. योग बल से क्या क्या प्राप्तियां होती है उसकी स्मृति में रखो. బాబా ఇవాళ క్లియర్గా పరమాత్మ స్మృతి, యోగం, మెడిటేషన్, ఇది లేకపోతే మన స్థితి ఎలా ఉంటుంది? మెడిటేషన్, యోగం, స్మృతి సరిగ్గా లేకపోతే మన పైన మనం పూర్తిగా అటెన్షన్ తీసుకోలేం. నడుస్తూ తిరుగుతూ మాయ మనలో ప్రవేశింప చేసేస్తుంది. యోగం సరిగ్గా లేకపోతే నెగటివ్ పాత్ పైన నడుస్తాం. యోగం సరిగ్గా లేకపోతే బాడీ కాన్షియస్లోకి వచ్చేసి మిస్టేక్స్ చేసేస్తూ ఉంటాం. యోగం సరిగ్గా లేకపోతే మాయ మన చేత ఉల్టా పనులు చేయిస్తుంది, పతితంగా అయిపోతాం. సో నిరంతరం నేను స్మృతిలో ఉండాలి అంటే నోట్లో ఒక ముల్హరా అంటే ఒక కటిక రాయి అని అంటారు కదా, అది పెట్టుకోవాలి. నోట్లో ఏదైనా రాయి ఉంది అంటే మాట్లాడేటప్పుడు ఆలోచిస్తాం. ఆ ఒక అటెన్షన్ అనేది నోరి పైన ఉంటుంది. నోరి పైన అటెన్షన్ ఉందంటే అది చేతల్లోకి రాదు. క్రోధం చూపించాం.
దేహ సహితంగా ఫస్ట్ ఈ దేహపు ప్రపంచాన్ని మర్చిపోవాలి. మర్చిపోవాలంటే వదిలేసి వెళ్ళిపోవడం కాదు. బుద్ధి ద్వారా మర్చిపోయి నేనొక ఆత్మ అనే స్మృతి ఉండాలి. దీని అభ్యాసం చేయాలి. అసలు యోగం చేస్తే ఎంతటి ప్రాప్తులు లభిస్తాయి అని ఒక హ్యాపీనెస్‌ని మీరు మెయింటైన్ చేయండి. సో, ఆటోమేటిక్‌గా మనకి ఆ స్మృతి అనేది కలుగుతుంది. నేను ఆత్మ నిరంతరం పరమాత్మ స్మృతిలో ఉంటాను. నిరంతరం యోగి అభ్యాసి జీవితాన్ని గడుపుతాను అనే సెల్ఫ్ అటెన్షన్ మన పైన మనకి ఉండాలి. मीठे मीठे रूहानी बच्चों ने अपनी रूहानी बाप शिव बाबा की महिमा सुनी। ओम नमः शिवाय। जब पाप बढ़ता है अर्थात मनुष्य पाप आत्माएं बन जाते हैं, तब पतित पावन बाप आते हैं, अनेक पतितों को पावन बनाते हैं। మరి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ప్రపంచమంతా ఓం నమ శివాయ అని పరంపిత పరమాత్మకి ఎంతగానో తలుచుకుంటూ ఉంటారు. వారే పతిత పావనులు. వారే మనిషి ఆత్మలని పతితుల నుంచి పావనంగా చేస్తారు. వారే అనంతమైన తండ్రి. వారికి ఎంతో అనంతమైన మహిమ అనేది ఉంది. అనంతమైన తండ్రి మన పైన అనంతమైన దశ బృహస్పతి దశ అనేది కూర్చొని పెడతారు. खास और आम दो अक्षर है, उसके भी अद्ध यहां तुम सिद्ध करते हो। बृहस्पति की दशा से खास भारत जीवन मुक्ति बना देती है, अर्थात अपनी स्वराज्य पद पाते हैं। क्योंकि सच्चा बाप जो जिसको ट्रूथ कहा जाता है, सच्चा बाप से सच्ची नर से नारायण बन जाते हैं. సో ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ చెప్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేకంగా ముఖ్యంగా భారతదేశం ప్రత్యేకంగా పిల్లలైన మీ పైన బృహస్పతి దశ అనేది కూర్చుంటుంది. అంటే ఏంటి? జీవన ముక్తి. ఈ ప్రపంచంలో ఎంతో దుఃఖం ఉంటుంది. ఇలాంటి దుఃఖం అనే జీవితం నుంచి కూడా ముక్తి అనేది పొందుతారు. ఎక్కడ? సత్యుగంలో. సత్యుగంలో స్వయం పైన రాజ్యం అనేది చేస్తారు. అంటే అక్కడ పతితత్వం అనేది ఉండదు. స్వయం పైన రాజ్యం చేసి స్వరాజ్యాన్ని పొందుతారు. యాక్చువల్లీ సత్యమైన తండ్రికి పిల్లలు ఎవరినైతే ట్రూత్ అని అంటారో వారు మనల్ని నరుడుగా ఉన్న మనల్ని సత్యమైన నారాయణుడిగా అంటే ఒక డివైన్ సోల్గా తయారు చేస్తున్నారు. ఇదంతా ఎప్పుడు పాసిబుల్? పరమాత్మనైతే తెలుసుకున్నాం. వారి కనెక్టివిటీలో ఎంత ప్యూర్గా అవుతామో దానిపైన ఉంది మొత్తం బేస్ అంతా. సో నెంబర్ వార్ సబ్ అప్నే అప్నే సెక్షన్స్ మే జాతే హై. సో ఎవరైతే డివైన్ గా తయారవుతారో వారు ఆ డివైన్ వరల్డ్ సత్యుగంలోకి వెళ్తారు. సో మిగతా పాపులేషన్ అంతా ఏం చేస్తుంది? పరంధామానికి వెళ్తుంది. తమ తమ సెక్షన్స్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ సోల్ రోల్ ఎప్పుడైతే ప్లే చేయాల్సి ఉంటుందో పరంధామం నుంచి వస్తుంది. అందుకే చెప్పారు కదా, ద్వాపర యుగంలో ఫస్ట్ భక్తులు కూడా సతోప్రధాన భక్తి చేశారు. చాలా ఇంపార్టెంట్ సోల్స్గా ఉండేవాళ్ళు. సో अब तुमको सब सत्य बातें बताते हैं. सत्य है एक बाबा जो आकर तुमको सत्य नारायण की कथा सुनाते हैं, सत्य की स्थापना कराते हैं. ఇప్పుడు మనకి సత్యమైన తండ్రి సత్యమైన సత్యనారాయణ కథ వినిపిస్తున్నారు. సత్యమైన నరుడు నుంచి నారాయణుడిగా తయారు చేయడానికి. తుమ్కో कहते हैं तुम శాస్త్రం को मानते हो. ఎవరన్నా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు, మరి మీరు ఈ సో కాల్డ్ లిటరేచర్ శాస్త్రాలు నమ్ముతారా అంటే ఎవరికి కూడా నమ్మకూడదు కాదు. ఎందుకు నమ్మకూడదు? అవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలు. మేము ఒప్పుకుంటాము. కాకపోతే వారికి ఒక క్లారిటీ ఇవ్వాలి. నాలెడ్జ్ స్పిరిచువల్ పాత్ వేరు, డివోషనల్ పాత్ భక్తి పాత్ర వేరు. డివోషనల్ పాత్లో పరమాత్మ పరిచయం తెలీదు, గాడ్ పరిచయం తెలీదు. స్పిరిచువల్ పాత్లో భగవంతుడి పరిచయం క్లియర్గా తెలిసి ఉంటుంది.
ఆ రెండు టూ డిఫరెంట్ పాత్స్. ఇప్పుడు మనకి నాలెడ్జ్ అనేది లభించింది, దాని ద్వారా సద్గతి అనేది లభిస్తుంది. భక్తోं को रक्षा करने वाला एक भगवान है. రక్ష దుష్మన్ సే హీ హో జాతీ హే నా. మరి ఇంతమంది భక్తులను రక్షించేవారు ఒక్క పరమాత్మ. రక్షణ కూడా శత్రువు నుంచే కదా రక్షిస్తారు. మన శత్రువెవరు? ఆత్మకి శత్రువెవరు? రావణుడు, అనగా నెగిటివిటీ, అనగా ఒక నెగిటివ్ పాత్, పతిత దారి, దాని నుంచి రక్షిస్తారు. తో नया मकान बनता है मास के बाद अथवा 6 मास के बाद कुछ ना कुछ कला कम हो जाती है. हर वर्ष मकान को पोछी चलाते रहता है, कला तो कम हो जाती है ना. ఒక ఇల్లు గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఫస్ట్ ఇల్లు కట్టేటప్పుడు నేను కొత్తింటికి వెళ్తున్నా డే బై డే ఆ కొత్తిల్లు కూడా పాతగా అయిపోతుంది. ఆ కొత్తిళ్లను క్లియర్ చేయకపోతే అది ఎప్పటికీ అలా అయిపోతూ ఉంటుంది. ప్రపంచం కూడా ఫస్ట్ కొత్తగా ఉంటుంది, తర్వాత అది పాతగా అవ్వాల్సింది. అలాంటి పాత ఇల్లు, పాత ప్రపంచాన్ని మళ్ళీ కొత్తగా చేయడానికి పరమాత్మ వచ్చారు. బాప్ कहते हैं बच्चे जितना हो सके मन मना भव में रहो, याद में ना रहने से गिर पड़ता है. ज्ञान कब गिरता नहीं, याद में नहीं है तो गिर पड़ता है. अंडरलाइन పాయింట్. బాబా చెప్తున్నారు, మీ మనస్సును పరమాత్మ పైన సంలగ్నం చేయండి. స్మృతి లేకపోతే కింద పడిపోతారు, మన స్టేజ్ కింద పడిపోతుంది. మురళి వినేటప్పుడు ఒక రిలాక్సింగ్ రిఫ్రెషింగ్ స్టేజ్లోకి వెళ్తాం. మురళి వినేశాక పరమాత్మ స్మృతి లేకపోతే కింద పడిపోతారు. ఎంత మురళి వింటే మీరు అంత పడిపోరు, కానీ ఎంతగా స్మృతి చేయకపోతే కింద పడిపోతారు. సో अल्लाह अवलुद्दीन हतमताई का नाटक भी बने हुए. याद में रहने के लिए मुख में मुलरा डाल देता है. किसको क्रोध आता है तो बोल पड़ता है, इसलिए कहते हैं मुख से मुख डाल दो. సో అల్లా అవలుద్దీన్ లేక హాత్మత్తాయి కథ ఉంది. నోట్లో ఒక ముల్లర, ఒక గునికి రాయి అనేది వేసుకునేవారు. ఎలాంటిదంటే ఆ కథలో కనీసం వాళ్ళకి నోరు ఓపెన్ చేసేటట్టు కూడా ఉండదు. అంటే ఏంటి, మన నోట్ని కూడా అంత కంట్రోల్గా ఉంటే క్రోధం అనేది రాదు. परंतु इन बातों को पूरा ना समझकर शास्त्रों में कुछ ना कुछ डाल दिया. बाप यथार्थ బయట అర్థాత్ సమझाते हैं. మరి ఈ విషయాలు పిల్లలకి తెలియదు కాబట్టి బాబా యథార్థంగా కూర్చొని అర్థం చేస్తున్నారు. పరమాత్మ స్మృతి మనని పావనంగా చేస్తుంది, కిందకి పడనీయదు. దానిపైన కంప్లీట్ అటెన్షన్ పెట్టాలి. డివైన్ గా అవ్వాలంటే పరమాత్మ స్మృతి ఎంతో ఈక్వల్లీ ఇంపార్టెంట్. बाप बच्चों को पवित्रता की प्रतिज्ञा कराते, फिर विकार में गिरता है तो नाम बदनाम कर देता है, फिर धक्का बहुत जोर से आ जाती है. బాబా పిల్లలకి పవిత్రంగా ఉండండి అనే ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ప్యూర్గా మనస వాచ కర్మన. ఆ ప్యూరిటీ మిస్ చేసామా, పేరు స్టేటస్ అన్నీ మనకి మనం పాడు చేసుకుంటాం. మేబీ అది మనకి డైరెక్ట్గా తెలియకపోవచ్చు, ఇండైరెక్ట్గా డే బై డే దాని డిప్లీషన్ అనేది అవుతుంది. ఎదురు దెబ్బలు, కునికి పాట్లు అనేవి తింటాం. సో అందుకని బాబా ఏం చెప్తున్నారు, అనుక్షణం నేను పవిత్రమైన ఆత్మను, పవిత్రత పైన కంప్లీట్ అటెన్షన్ పెట్టాలి. बहुत बच्चियां सूक्ष्म वतन में जाती है, शुबीरस आदि पीते हैं, आज है ही नहीं, अच्छे अच्छे फर्स्ट क्लास बच्चे हैं, गुम हो गया है. बहुत ध्यान दीदार में जाने वाले होकर है, वह उल्टा पलट जाएगा. సో బాబా ఏం చెప్తున్నారు, సారీ, చాలా మంది పిల్లలు నాకు ఇలా విజువలైజ్ అవుతుంది, నేను ఇంత మెడిటేషన్ పాత్లో ఫాస్ట్గా వెళ్తున్నాను అని ఎవరైతే ఒకప్పుడు అన్నారో వారు ఈరోజు ఆ స్పిరిచువల్ పాత్లో లేను కూడా లేరు. ఎందుకు? వాళ్ళపైన సెల్ఫ్ అటెన్షన్ లేకపోవడంతో వారు ఉల్టా మార్గం పైన నడవడం స్టార్ట్ చేశారు. భగవంతుడు ఏదైతే డే బై డే చెప్తున్నారో దానికి క్వైట్ ఆపోజిట్గా నడవడం స్టార్ట్ చేశారు. సో నాకు ఇంత బాగా విజువలైజ్ అవుతుంది, నాకు ఇంత బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది కాదు, ఎంత సమయం డే అంతా పరమాత్మ స్మృతిలో ఉన్నామనేది అది చాలా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. అందుకే పరమాత్మ స్మృతి
మనల్ని అంత సెల్ఫ్ ప్రొటెక్టెడ్గా చేస్తుంది. ఇలాంటి స్మృతి మీద రోజంతట్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అనేది చెక్ చేసుకోవాలి. బాబా ఇదే ధారణలో చెప్పారు, యాద్ మే रहने के लिए मुख से कुछ भी बोला नहीं, मुख में मोहलरा डाल दो, क्रोध खत्म हो जाएगा, कोई पर भी क्रोध नहीं करना है, इस दुखदाम से जब आग लग जाएगा, इसलिए इसलिए इसे भूल नई दुनिया को याद करना है. స్మృతిలో ఉండడానికి మీరు ఏది నోట్తో మాట్లాడాల్సిన అవసరం లేదు. స్మృతిలో ఉండాలి. నోట్తో అందరితో నోట్తో మాట్లాడాల్సిన అవసరం లేదు. నోట్లో గునికరాయి అనేది వేసేసుకోండి. క్రోధం ఆటోమేటిక్గా సమాప్తం అయిపోతుంది. క్రోధి జీవితం పైన మీరు నడవకూడదు. ఎవ్వరి మీద క్రోధం చూపించకూడదు. మేబీ ఇది మనం సెల్ఫ్ ప్రామిస్ అనేది తీసుకుందాం. ఈ దుఃఖధామం సమాప్తమవుతుంది. దీని ఇంకా బుద్ధి ద్వారా మర్చిపోవాలి. బుద్ధిలో సుఖధామం వైపుకే వెళ్ళాలి. వరదానం, निराकारी स्थिति के अभ्यास द्वारा मैंपन को समाप्त करने वाले निरअहंकारी भव. నిరాకారి స్థితి యొక్క అభ్యాసం ద్వారా నాది నేను అనేది సమాప్తం చేస్తే ఎలాంటి ఈగో అహంకారం అనేది రాదు. स्लोगन, किसी भी बुरी व अच्छी बात सुनकर संकल्प में भी तृणा भाव आना यह भी परमत है. ఎవరిమైనా చెడు విషయం కానీ మంచి విషయం కానీ విని వారిపైన ద్వేషం అనేది నేను పెట్టుకున్నా, ఈర్ష అనేది పెట్టుకున్నా, అది కూడా పరమతానికే గుర్తు. ఇవేవి నా థాట్స్లో రావట్లేదు కదా, ద్వేషం, ఈర్ష, కోపం ఇవి రాకూడదు అనేది ఈరోజు మనకి చెప్పారు. ఇది రాకూడదంటే ఒకటే పాయింట్ ఏంటి, పరమాత్మ స్మృతి ఎంత ఉంటుందో మీకు ఇవేవి రాను కూడా రావు అన్నారు. సో రోజంతా పరమాత్మ స్మృతిలో ఎంత మనంతకమైన సెల్ఫ్ అటెన్షన్ అనేది పెడుతున్నాం అనేది చెక్ చేసుకుందాం. ఓకే, సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, I am a powerful being. I always try to pay attention on myself and try to get connected towards my Father all the time. Okay, chalo. Relax. Om Shanti. I, the soul, always get connected towards my Father. I now visualize myself as the point of light in the middle of this forehead. I experience a clear, thin connection between myself and the Supreme Father. This is a connection towards the Almighty, where I completely receive powerful vibrations, peaceful vibrations and blessings from my Father. For the next few seconds, I picturize my day. I try to make sure every minute, every second, I try to be with my Father's remembrance. I try to get closely connected towards Him. My Father is everything to me, and I experience the complete shelter, connectivity from my Father. For the next few seconds, I try to check myself, the percentage of anger I have within me. I try to visualize those souls in front of me, whom I have hurt because of my anger. I ask them to apologize me. I shower the positive vibrations, positive thoughts, and good wishes onto those souls
whom I have hurt, with such a feeling, I experience utmost connectivity with my Father, which is an uninterrupted connectivity. Hey, Father, thank you so much for showing me a path of spirituality. I follow such path and be a divine and blissful soul all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the powerful vibrations from the Supreme Father. Spread such vibrations to every part of this body with the Father's vibrations. I try to have a close connection with my Father all the time. Uninterrupted connection, powerful connection, where I make my stage relaxed, refreshing, and powerful all the time. Om Shanti, Shanti, Shanti.